హాయ్ ఫ్రెండ్స్, చాలామంది క్యాష్ మెమరీ అనే పేరు వినే ఉంటారో, బట్ ఆ క్యాష్ మెమరీని ఎందులో యూజ్ చేస్తారో, దానివల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటని చెప్పేసి చాలామందికి అయితే తెలియదు. సో ఈ వీడియోలో నేను అసలు క్యాష్ మెమరీ అంటే ఏంటి, దాన్ని ఎక్కడ యూజ్ చేస్తారో దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. యాక్చువల్గా మనం క్యాష్ మెమరీ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, ఈ క్యాష్ మెమరీ అనేది మెయిన్గా మనం ప్రాసెసర్లో కానీ లేకపోతే గ్రాఫిక్స్లో కానీ ఎక్కువ చూస్తూ ఉంటాం. జనరల్గా మనకి ప్రాసెసర్లో కోర్స్ అయితే ఉంటాయి, అలా ప్రతి కోర్కి క్యాష్ మెమరీ అని అయితే ఉంటుంది. మనకు యూజ్ చేసే క్యాష్ని బట్టి అయితే అది ప్రతి కోర్కి కానీ లేకపోతే షేర్డ్ కింద కానీ ఉంటుంది. సో మొత్తం కంప్లీట్గా డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను. బట్ జనరల్గా క్యాష్ మెమరీ అంటే ఏంటంటే చాలా చిన్న కెపాసిటీలో ఉండే మెమరీ. ఈ మెమరీ ఎందుకు యూజ్ అవుతుంది అంటే ప్రాసెసర్కి సంబంధించిన డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటాని ఆ CPU కోర్కి అందించడం కోసం యూజ్ అవుతూ ఉంటుంది. జనరల్గా మనకి ప్రాసెసర్కి సంబంధించిన డేటా అంతా కూడా ర్యామ్ దగ్గర అయితే ఉంటుంది అనమాట. సో అలా ర్యామ్ దగ్గర ఉన్న డేటాని ప్రాసెసర్కి అయితే అందించాల్సి ఉంటుంది. జనరల్గా మనం మాట్లాడుకున్నట్లయితే ప్రాసెసర్ అనేది చాలా స్పీడ్గా అయితే పనిచేస్తుంది ర్యామ్తో పోల్చుకున్నట్లయితే. సో దానివల్ల ప్రాబ్లం ఏమొస్తుందంటే అంత స్పీడ్గా మనకి డేటాను ప్రాసెస్ చేయడం వల్ల ఆ మెమరీలోంచి మనకి ప్రాసెసర్కి రావడం కోసం కొంత టైం అయితే పడుతుంది. ఆ టైం వరకు కూడా ప్రాసెసర్ ఖాళీగా వెయిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో దాని గురించి అలా వెయిట్ చేయడం వల్ల ప్రాసెసర్ యొక్క పర్ఫార్మెన్స్ ఏదైతే ఉంటుందో తగ్గిపోతుంది. యాక్చువల్గా ప్రాసెసర్ వర్క్ చేయకుండా ఖాళీగా ఉంటుంది కాబట్టి దాని యొక్క పర్ఫార్మెన్స్ అయితే తగ్గిపోతుంది. ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కోసమే మనకి క్యాష్ మెమరీని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. జనరల్గా క్యాష్ మెమరీ అనేది చాలా చిన్న సైజులో ఉంటుంది అండ్ దాని యొక్క స్పీడ్ అనేది మనకి ఏదైతే ప్రాసెసర్ ఉంటుందో ఆ ప్రాసెసర్తో సమానంగా అయితే ఉంటుంది. సో ప్రాసెసర్కి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కావాలని అంటే విత్ ఇన్ నానో సెకండ్స్లోనే రెస్పాండ్ అయ్యి దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతటిని కూడా ప్రాసెసర్కి అయితే అందిస్తుంది అనమాట. మనం కనుక క్యాష్ మెమరీ గురించి చూసుకున్నాం అనుకోండి, మెయిన్గా మనకి 3 లెవెల్స్ ఆఫ్ క్యాష్ అయితే ఉంటుంది. L1 క్యాష్ అని, L2 క్యాష్ అని, అలాగే L3 క్యాష్ అని చెప్పేసి 3 లెవెల్స్ అయితే ఉంటాయి. సో 3 లెవెల్స్లో కూడా మనకి ప్రాసెసర్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే స్టోర్ చేసుకుంటే ఎప్పుడైతే ప్రాసెసర్ ఒక ఇన్ఫర్మేషన్ అడుగుతుందో ఇన్ఫర్మేషన్ వెంటనే క్యాష్ అయితే ప్రాసెసర్కి ఇస్తుంది అనమాట. జనరల్గా మీకు L1 క్యాష్ అనేది అన్నింటికంటే ఫాస్టెస్ట్ క్యాష్ అని అయితే అనుకోవచ్చు. ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో ప్రాసెసర్తో సమానమైన స్పీడ్లో అయితే ఈ క్యాష్ మెమరీ అయితే పనిచేస్తుంది. అండ్ దీని యొక్క కెపాసిటీ అనేది చాలా తక్కువ అయితే ఉంటుంది, లైక్ 64 KB కానీ లేకపోతే 128 KB కానీ అలాగైతే ఉంటుంది. ఈ L1 క్యాష్ అనేది ప్రతి కోర్కే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 4 కోర్స్ ఉన్నాయనుకోండి, సో ఈ 4 కోర్స్కి కూడా L1 క్యాష్ అయితే ఉంటుంది. అదే మనం L2 క్యాష్ చూసుకున్నాం అనుకోండి, L2 క్యాష్ అనేది L1 క్యాష్తో కంపేర్ చేసుకున్నట్లయితే కొంచెం స్లోగా అయితే ఉంటుంది. బట్ ఈ L2 క్యాష్ కూడా మనకి జనరల్గా ప్రతి కోర్కే ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రాసెసర్లో 4 కోర్స్ ఉన్నట్లయితే L2 క్యాష్ కూడా ఆ ప్రతి కోర్కే ఉండడం వల్ల 4 L2 క్యాషెస్ అయితే ఉంటాయి. అండ్ ఫైనల్గా మనం మాట్లాడుకోవాల్సింది L3 క్యాష్ గురించి. L3 క్యాష్ అనేది అన్నిటికంటే స్లోయెస్ట్ క్యాష్ మెమరీ అనేది అనుకోవచ్చు. బట్ అంత స్లోగా ఉన్నప్పటికీ కూడా ర్యామ్తో కంపేర్ చేసుకున్నట్లయితే చాలా స్పీడ్గా అయితే ఉంటుంది. సో ఈ L3 క్యాష్ అనేది మోస్ట్లీ మనకి షేర్డ్ క్యాష్ అనేది అనుకోవచ్చు. షేర్డ్ క్యాష్ మెమరీ అంటే ఏదైతే మనకి కోర్స్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మనం 4 కోర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఆ 4 కోర్స్కి కలిపి ఒకటే L3 క్యాష్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఇది స్లోగా ఉన్నప్పటికీ కూడా చాలా ఎక్కువ డేటా అనేది స్టోర్ చేసుకోగలుగుతుంది. అంతేకాకుండా దీని యొక్క కెపాసిటీ కూడా ఎక్కువైతే ఉంటుంది. మనం రీసెంట్ ప్రాసెసర్లు చూసుకున్నాం అనుకోండి, మనకి దాదాపుగా ఒక 16 MB కానీ 20 MB కానీ 30 MB కానీ ఇలా మనకి L3 క్యాష్ అయితే ఉంటుంది. జనరల్గా ఈ డేటా షేరింగ్ అనేది ఎలా జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా అప్లికేషన్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, ప్రీమియర్ ప్రో లాంటిదో లేకపోతే ఫోటోషాప్ లాంటిది ఏదైనా అప్లికేషన్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకి ర్యామ్లో అయితే స్టోర్ అవుతుంది. ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ ప్రాసెసర్ కావాలో ప్రాసెసర్ ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పేసి అడుగుతుంది అనమాట. అలా అడిగిన వెంటనే ఆ ఇన్ఫర్మేషన్ కనుక క్యాష్ మెమరీలో ఉందనుకోండి, అప్పుడు ఇమ్మీడియట్గా ఆ ఇన్ఫర్మేషన్ని క్యాష్ మెమరీలో తీసుకుని ఆ ప్రాసెసర్ అయితే యూజ్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి L1 క్యాష్ ఉంది కదా, L1 క్యాష్లో డేటా ఉన్నట్లయితే ఇమ్మీడియట్గా మనకి ట్రాన్స్ఫర్ అయిపోద్ది ప్రాసెసర్కి. L1 క్యాష్లో కనుక డేటా లేదనుకోండి, L2 క్యాష్ దగ్గర ఉందనుకోండి, అది ఇమీడియట్గా L2 క్యాష్ దగ్గర నుంచి L1కి వస్తుంది, ఇమీడియట్గా అది ప్రాసెసర్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అలా కాకుండా L2 క్యాష్ దగ్గర కూడా లేదనుకోండి, అప్పుడు L3 క్యాష్లో వెతుకుతుంది. L3 క్యాష్ దగ్గర ఉన్నట్లయితే L2కి వెళ్తుంది, L1కి వెళ్తుంది, ఇమీడియట్గా ప్రాసెసర్కి అయితే రీచ్ అవుతుంది. ఈ 3 క్యాషెస్లో కనుక లేనట్లయితే అప్పుడైతే ర్యామ్ దగ్గర ఉంటుంది కాబట్టి ర్యామ్లోంచి L3కి వెళ్తుంది, L3 నుంచి L2కి వెళ్తుంది, L2 నుంచి L1కి వెళ్తుంది. ఫైనల్గా ఇన్ఫర్మేషన్ అనేది ప్రాసెసర్ దగ్గరికి అయితే వెళ్తుంది. బేసిక్గా మనకి క్యాషింగ్ అనేది ఎలాగైతే పనిచేస్తుంది. మీరు కనుక చూసుకున్నారనుకోండి, L1 క్యాష్లో మనకు కనుక ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే ఆ ప్రాసెసర్ అనేది అసలు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. L2 క్యాష్లో ఉన్నట్లయితే కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది, L3 క్యాష్లో ఉన్నట్లయితే ఇంకొంచెం ఎక్కువ వెయిట్ చేయాల్సి ఉంటుంది.
అదే మనం ర్యామ్ దగ్గర ఉన్నట్లయితే ఇంకా ఎక్కువసేపు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. అదే స్టోరేజ్లో ఉందనుకోండి ఇంకా ఎక్కువసేపు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఏదైతే లేటెన్సీ లేకపోతే వెయిటింగ్ పీరియడ్ ఉందో వీటిని తగ్గించడం కోసమే క్యాషెస్, ర్యామ్ ఇవన్నీ కూడా ఇంట్రడ్యూస్ అయితే చేశారు. సో అసలు క్యాష్ మెమరీ అంటే ఏంటి, క్యాష్ ఎలా వర్క్ చేస్తుందని చెప్పేసి తెలుసుకున్నారు కదా. జనరల్గా మనకి ప్రీవియస్గా వచ్చే ప్రాసెస్లో చూసుకున్నాం అనుకోండి క్యాష్ మెమరీ అనేది చాలా లిమిటెడ్గా అయితే ఉండేది. బట్ రీసెంట్గా వచ్చే ప్రాసెస్లో చూసుకున్నాం అనుకోండి రీసెంట్గా వచ్చే ప్రాసెస్లో మనకి ఈ క్యాష్ మెమరీ అనేది చాలా శాతం అయితే పెరిగింది. ఎప్పుడైతే మనకి రైజన్ ప్రాసెస్ లాంచ్ అయినాయో రైజన్ ప్రాసెస్ మనకి చాలా ఎక్కువ క్యాష్ మెమరీస్ అయితే వచ్చినాయి. సో దానివల్ల ఏం జరిగిందంటే మనకి ఇంటర్లో కూడా వేరే ఆప్షన్ లేక ఈ క్యాష్ మెమరీ అనేది పెంచుకుంటూ వచ్చినాయి. మోస్ట్లీ మనకి ఇప్పుడు తక్కువ రేంజ్ లైక్ రైజన్ 3, రైజన్ 5 సిరీస్ ప్రాసెసర్లోనే దాదాపుగా 30-35 MB క్యాష్ మెమరీ అయితే ఉంటుంది. అదే మనం ఫ్లాగ్షిప్ లెవెల్లో ప్రాసెసర్ చూసుకుంటున్నాం అనుకోండి దాదాపు 80 MB కానీ లేకపోతే 90 MB కానీ క్యాష్ మెమరీ అయితే వస్తున్నాయి. అండ్ ఈ క్యాష్ మెమరీ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే కొన్ని స్పెసిఫిక్ వర్క్లోడ్స్ కోసం ఈ క్యాష్ మెమరీ కనుక ఎక్కువ ఉన్నట్లయితే మనకి పర్ఫార్మెన్స్ అనేది చాలా పెరుగుతుంది. సో ఇది కనిపెట్టిన AMD ఏం చేసిందంటే స్పెసిఫిక్గా మనకి 3D వీకాష్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ తోటి కొన్ని ప్రాసెస్ని అయితే తయారు చేసింది. ఆ ప్రాసెస్ని యూజ్ చేయడం వల్ల గేమింగ్ పర్ఫార్మెన్స్ అనేది చాలా శాతం అయితే పెరిగిందనమాట. సో క్యాష్ మెమరీ అనేది అంత ఇంపార్టెంట్. నార్మల్ డే టు డే వర్క్స్ కోసం కానీ లేకపోతే బేసిక్ యూజెస్ కోసం కానీ మనకి పెద్దగా క్యాష్ మెమరీ అయితే యూజ్ ఉండదు. కానీ ఒకవేళ మీరు గేమింగ్ కోసం తీసుకుంటున్నా లేకపోతే వీడియో ఎడిటింగ్ కోసం తీసుకుంటున్నా ఈ క్యాష్ మెమరీ ఏదైతే ఉందో ఈ క్యాష్ మెమరీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ని అయితే ప్లే చేస్తుంది. సో దాన్ని బట్టి మీ అవసరాన్ని బట్టి మీ బడ్జెట్ని బట్టి ఈ క్యాష్ మెమరీ మీద కూడా ఒక దృష్టి పెట్టి కొంచెం మంచి ప్రాసెసర్ అయితే తీసుకోండి. సో ఇలా మనకి పీసీకి సంబంధించిన కంటెంట్ని ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. మన ఛానల్ మీరు సపోర్ట్ చేస్తారనుకోండి అప్పుడు మాత్రమే నేను ఇలా మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ అయితే తీయడానికి అయితే ఉంటుంది. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సారామ్ సైనింగ్ ఆఫ్ గైస్, బాయ్.